పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకొని బీజేపీ చాలా స్ట్రాటజీస్ చేస్తోంది ఏపీలో. ఫ్యూచర్‌లో సీఎం అయ్యే అవకాశం కూడా బీజేపీ ద్వారా పవన్‌కి ఉంది అనే వార్తలు. అసలు ఎంత వాస్తవం ఇందులో? ఏ రాజకీయ పార్టీ అయినా ఏం కోరుకుంటుంది? విస్తరించాలి. ఎందుకు ఉండాలి? ఓట్ బ్యాంక్ ఎందుకు విస్తరించాలి? సాధించాలి. ఎందుకు విస్తరించాలి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ, నేషనల్ పార్టీ అయితే దేశం అంతా విస్తరించాలని కోరుకుంటుంది. ప్రాంతీయ పార్టీ అయితే ఉన్న రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటుంది. ఎందుకు కోరుకుంటుంది? హ్మ్. అధికారంలో ఉండడం వల్ల పాలసీ మేకింగ్ బాడీగా ఉంటుంది కాబట్టి. అధికారంలో ఉన్నప్పుడు ఒక సేవా సంస్థలాగా మొదలైన పార్టీ రాజకీయ పార్టీ అనే పేరుతో ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేయాలంటే అధికారం కావాలనే ఉద్దేశంలో అయినా సిద్ధాంతాలు రూపొందిస్తారు, సిద్ధాంతాలు ప్రచారం చేస్తారు, ప్రాపగాండా చేస్తారు. ఆ భావజాలంలోకి చరిస్మాటిక్గా కొంతమంది లీడర్లు తయారవుతారు, ఆ పార్టీని గెలిపించుకుంటారు, గెలిపించిన తర్వాత సేవ చేస్తారు. మరి బీజేపీ జాతీయ రాజకీయ పార్టీ అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనుకోవడం, దానికి వేసే ఎత్తుగడలు, దానికి పనికొచ్చే అంశాలు ఎందుకు తీసుకోకూడదు? సో తప్పేముంది? సో జగన్మోహన్ రెడ్డి గారు అయినా బీజేపీతో జాయిన్ అయి ఉండొచ్చు, కాలేదు. ఎవరితో అయినా జాయిన్ కావచ్చు పొత్తులో. అది పోస్ట్ పోల్ అలయన్స్ ఉండొచ్చు, ప్రీ పోల్ అలయన్స్ ఉండొచ్చు. కామన్ మినిమం అజెండా ఒకటి పెట్టుకొని ఏదైతే రాజకీయం చేస్తారో అల్టిమేట్గా టు సర్వ్ ద పీపులే కదా. అది ఒక ఫ్యాక్టరీ కాదు, అది ఒక కంపెనీ కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా. కాబట్టి ఖచ్చితంగా కూడా రాజకీయ కోణంలో అది సహేతుకం అని నేను భావిస్తున్నా. ఓకే, ఉండొచ్చేమో. ముఖ్యమంత్రి ఎవరవుతారు, లేకపోతే ఏ రాజకీయ పార్టీ ఏ కోణంలో ఆలోచిస్తుందంటే దానికి ఉన్న పూర్తి స్వేచ్ఛ అది. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చేస్తే బీజేపీ ఇమీడియట్ గా బయటకు వస్తుంది కూటమి నుంచి అనే వార్తలు. అంటే ఇప్పుడు మీరు నేషనల్ స్పోక్స్ పర్సన్ గా అండ్ ప్రచారక్ అని చెప్తూ ఉన్నారు, మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుండు పురంధేశ్వరి గారి మనసులో మాట. నేను బీజేపీ తరపున ఎటువంటి డిజిగ్నేషన్లో లేను, సాధారణ సభ్యుడిగా ఉన్నాను ఈ రోజున. కాబట్టి అప్పుడు దాకా నేను సెల్ఫ్ మేడ్ డిజిగ్నేషన్ ఏం పెట్టుకున్నానంటే బీజేపీ పాలసీలని ఏదైతే విస్తృతంగా ప్రచారం చేయాలనుకుంటున్నానో అటు ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బీజేపీ రాజకీయ సిద్ధాంతాన్ని కలిపి నేను చేసే ప్రచారానికి బీజేపీ ప్రచారక్గా నేను ఉంటానని చెప్పాను. కాబట్టి నేనేమి స్పోక్స్ పర్సన్గా లేను, నేషనల్ స్పోక్స్ పర్సన్. నాకున్న రాజకీయ పరిజ్ఞానంతో నేను చెప్పదగింది ఒకటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తుంది. విభేదాలు అంటారా, లేకపోతే ఇంకోటి అంటారా, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ అంటారా, లేకపోతే లోపల ఏం జరిగిందో తెలియకుండా బయట మనం స్పెక్యులేట్ చేస్తున్న విధానం అంటారా, పదే పదే రోజంతా స్పెక్యులేషన్ని జనం నమ్ముతున్నారంటారా, అవన్నీ అఫిషియల్గా తేలే వరకు మనకి తెలియదు. దాని తర్వాత జరిగే పరిణామాలు ఊహాజనితం. అయితే పర్మిటేషన్స్, కాంపిటేషన్స్ గురించి విస్తృతంగా ప్రచారం చేసే లక్షణం ఏదైతే ఉందో దానికి మీడియాకు ఉంటుంది, అది వాళ్ళ హక్కు కూడా. సో దాంట్లో నిజాలు నిర్ధారించుకోవాలి, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మాట్లాడాలనే నిబద్ధత నాకు.